రాజకీయాల్లో ఆయన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. అదే సమయంలో పార్లమెంట్లో విభజన బిల్లు పాస్ అయింది. ఆ సమయంలో పెప్పర్ స్ప్రే ఇన్సిడెంట్ గుర్తుండే ఉంటుంది కదా. అది ఎంతవరకు గుర్తుంటుందో ఆయన చేసిన పోరాటం కూడా పార్లమెంట్లో అంతే గుర్తుంటుంది. ఆయనే మోదుగుల. అయితే అప్పుడు ఆయన టీడీపీ నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయన వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా గుంటూరు నుండి పోటీ చేస్తున్నారు. మరి ఆయనకి ప్రజాబలం ఎలా ఉంది చూద్దాం. ఈరోజు ఆయన వెన్నంటే ఉండి షాడో 9లో. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ ఎంపీ అభ్యర్థి గుంటూరు. రాష్ట్ర విభజన టైంలో అనర్గళంగా వాగ్దాటిని వినిపించిన కీలక తెలుగు నేతల్లో ఒకరు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. చెప్పాలంటే అదే ఆయన్ను ఎంపీగా ప్రజల్లో గుర్తుండిపోయేలా చేసింది. మోదుగుల పుట్టింది గుంటూరు జిల్లాలో, రాజకీయంగా ఎదిగింది అక్కడే. స్థానికంగా ఉంటారు, మా కుటుంబ వ్యక్తి అనేంత సాన్నిహిత్యం ప్రజల్లో ఉండేలా నిత్యం జాగ్రత్త పడుతుంటారు. ఏ ఊరు వెళ్ళినా అనుచరుల్ని పేరు పెట్టి పిలిచేంత చనువు ఉండడం ఆయనకు అదనపు బలం. 2009లో టీడీపీ తరపున నర్సరావుపేట నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ టర్మ్ చివరిలోనే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఇక 2014 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కన్నా లక్ష్మీనారాయణపై గెలిచారు. ఈ 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చిన ఆయన ఆకస్మికంగా 2019 ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మోదుగులకు ప్రత్యర్థి సిట్టింగ్ ఎంపీగా ఉన్న టీడీపీ నేత గల్లా జయదేవ్. నియోజకవర్గానికి గల్లా ఏం చేశారు, తానొస్తే ఏం చేయబోతున్నారు సవివరంగా చెబుతూ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ మోదుగుల కలిగి తిరుగుతున్నారు. గల్లాను మాత్రమే కాదు, అటు చంద్రబాబును ఇటు లోకేష్ను తనదైన స్టైల్లో విమర్శిస్తూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయన ప్రయత్నం ఫలిస్తుందా? గుంటూరు ఎంపీగా గెలుస్తారా? నా రూటే సపరేటు అంటున్న మోదుగుల గెలుపు మంత్రం ఏంటి తెలుసుకునేందుకు ఆయన ఫాలో అయింది టీవీ9. గుంటూరు జిల్లా చేబ్రోల్లో ప్రస్తుతం ప్రచారం నిర్వహిస్తున్నారు మోదుగుల గారు. ఇంతకు ముందు ఉన్న సమస్యలు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు సమస్యలు ఎలాంటివి ఉన్నాయి ఇక్కడ? దాదాపు సమస్యలు తీర్చినటువంటి వైనం ఎక్కడ కనపడలేదు. దులిపల్లి నరేంద్ర గారు 5 సంవత్సరాలు ఉన్నారు. ఏకాడికి ఆయన కాన్సన్ట్రేషన్ వల్ల ఈరోజు ఉన్నటువంటి సొసైటీ సంగం డైరీ అనేటువంటి సొసైటీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకున్నాడు. దాన్ని ప్రొపరేటర్షిప్గా ఎట్లా మార్చుకోవాలనేటువంటి ఉద్దేశం తప్పితే ఎక్కడ కూడా ఈ పాల ఇచ్చేటువంటి రైతుల గురించి కానీ పశువుల గురించి కానీ ఆలోచించినటువంటి సంఘటనలు ఎక్కడా లేవు. ఆయన ఏకాడికి ఆయన కుటుంబానికి ఈ సంఘం డైరీ ఎలా వర్తింపజేయాలన్నటువంటి భావన తప్పితే వేరే వాటి మీద ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు. ముందుగా పొన్నూరు పట్టణంలో ఉన్నటువంటి అనేక మౌలిక సదుపాయాలు ఎక్కడా కూడా అభివృద్ధి చెందలేదు. ఈరోజు చేపల మండలం హెడ్ క్వార్టర్ ఉంది, ఎక్కడ చూసినా కూడా క్వారీలు అనేటువంటి దాని మీద ఆయనకు ఒక వనరులుగా సమకూర్చినాయి. దేవుడు ఇచ్చినటువంటి చేపల మండలంలో ఎక్కడ కూడా గనులు మిగల్చరా, మొత్తాన్ని ఆయన క్యాచ్ చేస్తారు. సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై తమ ఓటు వేసి శ్రీ కిలారి వెంకటరామయ్య గారిని, శ్రీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారులను అఖండ విజయంతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు ఈ చేపల మండలంలో మేము చెప్పేదంటే చేపలకు బైపాస్ ఒకటి ఏర్పాటు చేయాలి. 2 ఈ చేపలైనటువంటి అనేక గనులని వనరులని భావితరానికి ఇవ్వాల్సిన బాధ్యత తీసుకుంటాం. రెగ్యులర్ చేపిస్తాం. ఏదైతే సేనరైజ్ కట్టకుండా తవ్వుకున్నారో వాటన్నిటి కట్టిస్తాం. అందుకని డెఫినెట్గా ఇక్కడైతే ఏం డెవలప్మెంట్ జరగలేదమ్మా. పచ్చడి పొలాలు గుంటూరు సొంతం. అలాంటి గుంటూరు ఇప్పుడు పచ్చడి పొలాలు కాదు, ఎక్కడ చూసినా బ్యారన్ ల్యాండ్స్ కనబడుతూ ఉన్నాయి. మరి రైతులకు ఎలాంటి సహకారం అందించాలన్న ఉద్దేశంతో ఉన్నారు మరి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే పోలవరం ప్రాజెక్టు నుంచి పట్టిసీమ ద్వారా ఈరోజు నీళ్లు తీసుకొచ్చి పోసామన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఈ యొక్క మండలంలో పూర్తిగా డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటికి నీటి సప్లై స్కీమ్ లేక
కెనాల్స్ రిపేర్ చేయలేని పరిస్థితి కూడా ఉంది. పూడికలు తీయలేదు ఎక్కడ కూడా. ఈరోజు గుంటూరు ఛానల్ ఈరోజు దాన్ని కూడా సరిగ్గా డెవలప్మెంట్ చేసుకున్నటువంటి దుర్భాగ్య స్థితిలో ఉన్నాం. అందుకని అలంకారప్రాయంగా పనిచేశాడు తప్పితే ఈరోజు ప్రజలకు వచ్చినటువంటి పని ఎప్పుడు కూడా ఈ నరేంద్ర గారు చేయలేదు. అందుకని డెఫినెట్గా అభివృద్ధి కుంటుపడింది. అందుకని ఈరోజు వైకాపా వైపు కిలారి రోషి వైపు అందరూ చూస్తూ ఉన్నారు. అందుకని ఎంపీ వేణుగోపాల్ రెడ్డి రోషి గారిని గెలిపిస్తే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందనేటువంటి భావన ఈరోజు పొన్నూరు నియోజకవర్గంలో ఉంది. డెఫినెట్గా గెలిచి తీరుతాం. టీడీపీ పథకాలు సరిగా అర్హులకి అందట్లేదు అని చెప్తున్నారు కదా, మరి రేపొద్దున్న వైసీపీ అధికారంలోకి వస్తే కనుక నవరత్నాలు ఎలా అందుబాటులోకి తెస్తారు? అసలు మాకు జన్మభూమి కమిటీ అనేటువంటిది ఒక దోపిడీ అనేటువంటి సంస్థది. ప్రజల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల్ని నిర్వీర్యం చేసి ఈ రోజున జన్మభూమి కమిటీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దోచిపెట్టేటువంటి ఒక సమాజాన్ని ఏర్పాటు చేశాడు. జగన్మోహన్ గారు ఒకటే చెప్పారు, ఎవరైతే ప్రజలు ఎన్నుకుంటారో డెఫినెట్గా వాళ్లే ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాలి, ఆ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు పరిపాలించాలి తప్పితే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ద్వారా పరిపాలించకూడదనేటువంటి స్పష్టంగా ఉన్నాడు. అందుకని ఈ రోజున జన్మభూమి కమిటీ లాంటివి మేము రుద్దాం ఈ ప్రజల మీద. డెఫినెట్గా అందరికీ ఇర్రెస్పెక్టివ్ కులం మతం ప్రదేశం కాకుండా అందరికీ ఫలాలు అందాలి. ఈరోజు వైకాపా జెండా పెట్టుకుంటే వైకాపాకు ఓటేసని తెలిస్తే వాడికి పథకాలు లేవు. ఏంటండి వివక్ష ఏంటండి? ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను గుంటూరులో, నేను అందరికీ ఎమ్మెల్యేని, అంతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యేని కాదు. ఈరోజు దులిపల్లి గెలిచిన తర్వాత గెలవకముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, గెలిచిన తర్వాత అందరికీ నువ్వు ఎమ్మెల్యేగా ఉండాలి. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తండ్రిలాగా ఉన్నాడు. ఈరోజు వైకాపా వాళ్ళకి సవతి తల్లిలాగా ఉన్నాడు. అందుకని అటువంటిది కుదరదు. డెఫినెట్గా చాలా కసిగా ఉన్నారు. ఎప్పుడు అవకాశం ఇస్తే కిలారి రోషి గారి చేత ఏ కార్యకర్తలు అయితే అవమానపడ్డారో, ఏ కార్యకర్తలు వివక్ష గురి చేశారో ఆ కార్యకర్తలు గర్వంగా తలెత్తుకునే విధంగా చేయటం మా లక్ష్యం. ఇప్పుడు గుంటూరు పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాము. మోదుగుల గారు, మీరు టీడీపీ నుండి వైసీపీలోకి రావడానికి కారణం ఎవరైతే పార్లమెంట్లో విభజన బిల్లు పెట్టినప్పుడు గళమెత్తిన మిమ్మల్ని తక్కువ చేసి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ మాట్లాడిన ఒక నాయకుడిని ఆకాశానికి ఎత్తేశారు, అదొకటే రీజన్ అంటారా? డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రం కొంచెం ఇబ్బంది పడుతున్న సమయంలో రాష్ట్ర విభజన బిల్లుకి కాంగ్రెస్ పార్టీ ఆమోదం జరిపింది. ఇంకా ఆ రోజు నుంచి రెస్ట్ లేకుండా ఆ 4.5 సంవత్సరాలు ఈరోజు పార్లమెంట్ లోపల పార్లమెంట్ ఫైట్ చేశాం. ఈ రోజున నన్ను మళ్ళీ పార్లమెంట్కి పంపించి ఈ రాష్ట్రం జరిగినటువంటి నష్టాన్ని ఒక ప్రత్యేక హోదా ద్వారా సాధించుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంది. బట్ నన్ను ఎమ్మెల్యే చేసింది, కారణాలు తెలియదు. మళ్ళీ ఇదే 5 సంవత్సరాల్లో కూడా దాదాపు వైకాపాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని తీసుకురావటం, వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇవ్వటం పెద్దగా ఏంటంటే సాధ్యం ఎక్కడ కూడా పార్టీని ఒక ఆర్గనైజ్ ప్రకారం నడపలేదు. ప్లస్ పదవి మాకుంది, అధికారం లేదు. ఈరోజు పదవి ఉండే అధికారం లేనప్పుడు ఏ ప్రజానికానికి హెల్ప్ చేయగలుగుతాం? ఈరోజు గుంటూరు నగరంగా మున్సిపాలిటీకి ఏర్పడి 1866లో ఏర్పడింది. 2016కి దాదాపు 150 సంవత్సరాలు. 150 సంవత్సరాలు పండగ చేయమని చెప్పి నేను అసెంబ్లీలో మాట్లాడాను, సీఎం గారికి చాలా చేశాను. కానీ దాని గురించి బడ్జెట్ ఎలకేషన్ కూడా లేదు. తర్వాత 100 ఏళ్ళు నర్సరాపేట సెలబ్రేషన్స్ బాగా చేశారు. ఓ నర్సరాపేటకు ఒక న్యాయం, గుంటూరుకు ఒక న్యాయం. ఇవన్నీ ఇమ్మలేక ఈ పార్టీ నాకు న్యాయం చేయదు, ఈ పార్టీలో నేను ద్వితీయ శ్రేణి పౌరుడికి ఎందుకు ఉండాలనే ఉద్దేశంతో నా మనసులోని మాట జగన్మోహన్ గారు చెప్పినప్పుడు వేణన్నా 2009 ఇద్దరం పార్లమెంట్కి వెళ్ళాం. ఇద్దరం పార్లమెంట్లో ఫైట్ చేసాం, ఈ రాష్ట్ర విభజన జరగకూడదని, సమైక్యం ఉండాలని చెప్పి పోరాటం చేసాం. ఆ రోజు నిన్ను పార్లమెంట్లో కొట్టాను బట్టి మళ్ళీ నువ్వు పార్లమెంట్కి వెళ్ళి ఈ రాష్ట్రం సంబంధించినటువంటి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన బాధ్యత నీ మీద అని చెప్పి నాకు ఈ రోజున ఎంపీ టికెట్ గుంటూరు ఇచ్చారు. మరొక మీరు కామెంట్ కూడా చేశారు, ఏంటంటే బ్యాలెట్ పేపర్ని కాదు గల్లా పెట్టని నమ్ముకున్నారు చంద్రబాబు అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటండి? అంటే ఇప్పుడు సాధ్యంత వరకు ఏంటంటే నేను గుంటూరులో పుట్టి పెరిగినటువంటి లోకల్ ప్రాంతవాసిగా నాకు ఓటు అడిగే హక్కు ఉంది. ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు గల్లాన్ని నమ్ముకున్నాడు, గుంటూరు జిల్లాను నమ్ముకోరా. ఈ గుంటూరులో లోకల్ వాళ్ళు లేరా? మంచి పార్లమెంటేరియన్స్ లేరా? ఎప్పుడో గెస్ట్గా వచ్చేటువంటి గల్లా జయదేవ్ గారు కనపడ్డారా నీకు? గల్లా జయదేవ్ గారికి వెనకమాల బ్యాక్గ్రౌండ్ చిత్తూరు జిల్లా, ఆయన ఈ ఊరు అల్లుడు. ఎప్పుడైనా ఒక ఈ ఊరు అల్లుడుగా ఆయన అమర్రాజా బ్యాటరీస్ కానీ ఒక ఏమైనా ఇండస్ట్రీ పెట్టాడు ఇక్కడ? పోనీ వారు అల్లుడుగా, బురిపాలెం అల్లుడుగా ఎప్పుడైనా ఈ ఊరికి ఏమైనా CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద అమర్రాజా బ్యాటరీస్ కింద గుంటూరు ఏమైనా చేశారా? గుంటూరులో మేనిఫెస్టో 2014 ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత చేశాడు. నేనేంటంటే ఆయన నమ్ముకున్నది గల్లా పెట్టిని. గల్లా పెట్టి అంటే ఏంటి? క్యాష్ బాక్స్ నమ్ముకుని రాజకీయాలకు వచ్చే తప్పితే ప్రజలను ఎక్కడ నమ్ముకున్నావు? నేను అందుకని నేనేం చెప్తున్నానంటే
గల్లాకో గల్లా పెట్ట ఖాళీ కరో, మోదులక బ్యాలెట్ పెట్ట భర్తీ కరో అనేటువంటిది ఒక నినాదంతో నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. ఈ యొక్క ప్రాంతవాసిగా నాకు ఓట్లు అడిగే హక్కు నాకు ఉంది. గల్లా జయదేవ్ లాస్ట్ 5 ఏళ్ళు టోటల్లీ ఫెయిల్యూర్ సిస్టమ్. ఏంటి పార్లమెంట్లో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, ఇఫ్ సపోజ్ ఐ కుడ్ హ్యావ్ బీన్ దేర్, నేను అందులో ఆ ప్లేస్లో ఉంటే మిస్టర్ క్రైమ్ మినిస్టర్, క్రైమ్ నేరం చేసే మినిస్టర్ అనేవాడిని. ఎందుకంటే రాజకీయాల్లో నా అవసరం ప్రజలకు కూడా తెలుసు. వేణుగోపాల్ని గెలిపిస్తే డెఫినెట్గా మా గుంటూరు న్యాయం జరుగుతున్నటువంటి భావన ఉంది. అదే డెఫినెట్గా గల్లా జయదేవ్ని ఓడించడం ఖాయం. మోదుగుల వేణుగోపాల్కి గుంటూరు పార్లమెంట్ ప్రజలు పట్టం కట్టడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయడం ఖాయం. మొన్న షర్మిల గారు వచ్చినప్పుడు లోకేష్ మీరు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతున్నాయి. 4 గేదెలను కొనిస్తాను అన్న మాట తెగ ప్రచారం అవుతుంది సోషల్ మీడియాలో. అంటే ఇది టీడీపీ మీద మీకున్న విరక్తి అంటారా? 23 మార్చి 23 కౌంటింగ్ అయిపోయింది అంటున్నాడు. మే 23 తారీఖు వైఎస్ వివేకానంద గారు చనిపోతే పరవశించిపోయాను అంటున్నాడు. అంటే నేను దీస్ ఆర్ ది స్పెషల్గా ఒక మంచి తెలుగు మాట్లాడాలి, మంచి భాష మీద పట్టు ఉండాలి, మంచి స్ట్రాటజిక్స్ మీద కమాండ్ ఉండాలి. యు ఆర్ ఏ పిఆర్ మినిస్టర్, యు ఆర్ ఏ ఆర్డీ మినిస్టర్, యు ఆర్ ఐటీ మినిస్టర్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పుత్రుడు బాలకృష్ణ గారికి నేనంటే ఏంటంటే సాధ్యంత వరకు వాటిని పరిగొడ్లు అంటే ఏంటంటే నీవు అంతకంటే ఎక్కువ పని చేయలేని ఉద్దేశంతో అన్నాను. కించపరచడం కాదు ఏంటంది. యు ఆర్ సూట్స్ ఫర్ దాట్. అంతేగాని ఈరోజు గ్రామీణ వాతావరణంలో ఒక 5,000 10,000 సంపాదించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ 10,000 ఇవ్వకూడదు అంటాను నేను ఆయన్ని. బరిగొడ్లు పెట్టుకోవడం అంటే పాడి పరిశ్రమ చేసుకోమంటున్నాను. బికాజ్ హెరిటేజ్ ఉంది, నీకు హెరిటేజ్ ఉంది, నీ తల్లి ఇచ్చినటువంటి హెరిటేజ్ ఉంది కాబట్టి అక్కడ నువ్వు పాల వ్యాపారం చేసుకో, దాంట్లోంచి వెన్న తీసుకొని అమ్ముకో, దాన్ని ఇంకా ఏంటంటే ఇన్నోవేటివ్ చేసుకో. డెఫినెట్గా అతని కించపరచాలని కాదు, ఈ హ్యాస్ టు. అంటే నేను ప్రజలు తీర్పమ్మా. ఇప్పుడు నేను చెప్పేది నేను చెప్తాను. అల్టిమేట్గా ఏంటి, ప్రజలు తీర్పు ఇవ్వాలి. నా భాష, నా వేషం, నా మనసును బట్టి ప్రజలు నన్ను గెలిపిస్తారు. పార్టీ బలం ఉంటుంది, జగన్మోహన్ గారి బలం ఉంటుంది, నా బలం కూడా ఉంటుంది. మరి కొద్దిసేపట్లో పత్తిపాడుకి ప్రచారానికి వెళ్ళబోతున్నాం మనం. అంతకన్నా ముందు మోదుగుల గారు, మిమ్మల్ని బెస్ట్ క్యాలిక్యులేటర్గా అంటారు, నిజమేనా? అంటే క్యాల్కులేషన్ అంటే దట్ ప్రెడిక్టింగ్ ఆఫ్ ది ప్రజల నాడి తెలుసుకోవటంలో మనకు ముందు ప్రజల నాడి అంటే ప్రజల భాష, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకున్నప్పుడు ఆ ఇబ్బందుల ప్రకారం కనుక మనం రెస్పాండ్ అయితే డెఫినెట్గా వీళ్ళంతా కూడా మనతో ఉంటారనేటువంటి ఒక భావన. ఈరోజు నేను ఎందుకని గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థిగా నాకున్నటువంటి బలబలాల కంటే కూడా ఈరోజు నా ప్రత్యర్థి బలహీనతలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఈజ్ టోటల్ ఫెయిల్యూర్. దానివల్ల ఈరోజు నాకు విజయం అనేది ఒకటి. 2, అనేక సామాజిక వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుతో వెస్ట్ అయిపోయారు. అందుకని ఇవన్నీ కలిసి నేను డెఫినెట్గా విజయం నాదనడానికి అనేక మండలాలు, అనేక రకాలైనటువంటి కుల సమీకరణలు, సామాజిక సమీకరణలు బట్టి డెఫినెట్గా ఐఎమ్ బెస్ట్ క్యాల్కులేటర్. మీరు టీడీపీలో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, టీడీపీ ఒక బలమైన పార్టీ, దాన్ని ఎదుర్కోవాలంటే చాలా కష్టము అని చెప్పి. ఈరోజు మీరు అదే పార్టీని ఢీకొంటున్నారు. మరి మీకున్న బలాబలాలు ఏంటి? ఇప్పుడు టీడీపీ అంటే తీసుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం. అంటే దిస్ ఈజ్ ద ఓన్లీ బలమైన పార్టీ ఆన్ ది వాట్ ఈస్ దట్. ఇది దాదాపు 9 సంవత్సరాల క్రితం ఉద్భవించిన పార్టీ వైఎస్ఆర్సీపీ. నీకు ఆల్రెడీ 83లో పుట్టినటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం. నీకు ఆల్రెడీ నువ్వు ఒక బేస్ క్రియేట్ చేసుకున్నావు, నీకు ఫౌండేషన్ ఉంది పార్టీకి. కానీ ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, డెఫినెట్గా తెలుగుదేశం పార్టీని ఓడించే సత్తాగా ఈరోజు రూపొందించాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ. అనేక కులాలు సమ్మేళనం అనిపించింది. అందుకని ఇట్ ఈస్ మై వెపన్. నేనేదో ఆభరణంగా పార్లమెంట్కి వెళ్ళట్లేదు, ఆయుధంగా వెళ్తున్నాను. అవి ఇట్స్ మై వెపన్. అందుకని నేను అంటే పార్లమెంట్కి వెళ్ళాల్సిన బాధ్యత, సాధించాల్సిన చాలా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తారు. ఏమి చేయనటువంటి గల్లా జయదేవ్ని తిరస్కరణ, నాకు ఆదరణ అనేది 2 గుంటూరు పార్లమెంట్ ప్రజలు కోరుకుంటున్నారు. అప్పిరెడ్డి గారు, మోదుగుల గారి చైల్డ్హుడ్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్షిప్ గురించి అసలు చాలా విన్నామండి. ఎందుకంటే ఈయన టీడీపీలో ఉన్నప్పుడు మీరు వైసీపీలో ఉన్నారు. అప్పటి నుండి అంటే చిన్నప్పటి నుండి ఎప్పుడు మీ మధ్య పార్టీల విభేదాలు అనేది రాలేదు, మీ ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ అయిందని చెప్తున్నా. మోదుగుల గారి ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందండి? నాకు ఇప్పుడు 53 సంవత్సరాలు, సుమారుగా 50 సంవత్సరాలుగా మేము ఇరువురు కూడా చిన్ననాటి నుంచి కూడా మంచి స్నేహితులుగా కొనసాగినటువంటి పరిస్థితులు. రాజకీయ పరంగా వేరువేరు పార్టీల్లో మేము ఉన్నాం. ఇద్దరం కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోయినసారి ఎన్నికల్లో ఇదే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇద్దరం కూడా పోటీ చేశాం.
తను గెలిచాడు, నేను ఓడిపోయినటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా ఎక్కడా కూడా రాజకీయ పరంగా అభిప్రాయ భేదాలు ఉన్నాయో తప్ప వ్యక్తిగతంగా ఎక్కడా కూడా ఒకళ్ళొకళ్ళు విమర్శించుకున్నటువంటి పరిస్థితులు కానీ అటువంటి ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. వేణుగోపాల్ రెడ్డి కూడా మొదటి నుంచి కూడా ఒక సోషలిస్ట్ నాయకుడు మోదుగుల పాపిరెడ్డి గారి కడుపును పుట్టాడు. ఆయన మొదటి నుంచి కూడా సమానత్వం, సమాజంలో 10 మందికి మంచి చేయాలనే భావన కలిగినటువంటి వ్యక్తిగా ఆయన కూడా అనేక ఉద్యమాల్లో పాలుపంచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఆదర్శప్రాయంగా తీసుకుని మేమందరం కూడా, ఎందుకంటే ఒకే ఇంట్లో అందరం కూడా ఉండేవాళ్ళం, నిరంతరం కూడా కలిసి తిరిగేవాళ్ళం. ఆయన భావాలను పుడికిపుచ్చుకొని వేణుగోపాల్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన, శాసనసభ్యుడిగా పనిచేస్తా ఉన్నా, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, రేపు గెలవబోయే పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఎప్పుడు కూడా సమాజంలో మంచి చేయాలా, 10 మందికి సహాయపడాలనే ఆలోచనతోనే ఎప్పుడు ముందుకు సాగే వ్యక్తి. అందుకే వేణుగోపాల్ రెడ్డి కంటే కూడా ముందు 4 అడుగుల ముందు అదృష్టం నడుస్తూ ఉండిద్ది అనమాట. తప్పనిసరిగా గెలుస్తాడు. గుంటూరు పార్లమెంటుని భవిష్యత్తులో ఉత్తమమైనటువంటి పార్లమెంటు స్థానంగా తీర్చిదిద్దుతాడనే దాని మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంది. మీరు 2 ఇయర్స్ ఆ ఏజ్లో ఉండగా అప్పటి నుండి ఫ్రెండ్షిప్ అని విన్నాము, కరెక్టే కదండి? 2 ఇయర్స్ నుండి ఆ ఫ్రెండ్షిప్. కానీ ప్రతిసారి మీరు ఏం కోరుకున్నారంటే మీరు గెలవాలి కానీ ఆయన ఓడిపోకూడదు, బట్ ఇద్దరు ఒకే దగ్గర నుండి పోటీ చేసేవాళ్ళు. ఈ కోరిక ఎలా నెరవేరుతుంది అనుకుని కోరుకున్నారు? అంటే సాధించిన ఇందాక అప్రెడ్డి గారు చెప్పారు అదృష్టం నా ముందు నడుస్తుందని. బట్ ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయనకు ముఖ్యం, నా రాజకీయ భవిష్యత్తు నాకు ముఖ్యం. అందుకని ఇద్దరం కలిసి పోరాటం చేసినటువంటి ఆట వాస్తవమే. కానీ బట్ ఏదైనా ఆయన గెలవగానే ఆయన్ని గెలిపించాలనే ఉద్దేశంతో 89లో మేమందరం కష్టపడ్డాం. అనుకోకుండా సీట్ రాలేదు. తర్వాత కళాశాల ఎన్నికల్లో కూడా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనకి మేము అండదండగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆయన నాయకుడు కావాలని కోరుకున్నాను చెప్తే నేను నాయకుడు అవుతాను నేను ఎప్పుడు అనుకోవాలి. అయితే ఆయనకంటే కూడా అదృష్టం నా ముందుందని బట్టి నేను ఒక ఎంపీ ఎమ్మెల్యే నేను ముందుకు వెళ్తామని అనేటువంటి భావనలో ఉన్నా కూడా ఈసారి మట్టుకు డెఫినెట్గా వేణుగోపాల్ రెడ్డి ఈసారి అప్రెడ్డి గారిని కూడా పుస్తకందాల మీద తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో ప్రజా నాయకుడిగా తీర్చిదాల్సిన బాధ్యత మా స్నేహితుల మీద ఉంది, మా కుటుంబ సభ్యుల మీద ఉందని బట్టి డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఆయనకి కొండంత అండ వేణుగోపాల్ రెడ్డి. ఎందుకంటే ఆయన కూడా గుంటూరు పశ్చిమ వర్గం కానీ గుంటూరు పార్లమెంట్ని గెలిపించేటువంటి బాధ్యత పుస్తకాలు వేసుకున్నాడు. దాదాపు 35 ఏళ్ల నిరీక్షణ అప్రెడ్డి గారిది. అందుకని డెఫినెట్గా చట్టసభలకు పోవాలనుకుంటున్నాం. డెఫినెట్గా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను 2024లో లేకపోతే ఇంకా అదృష్టం బాగుండి ఇంకేదైనా వేరే దాంట్లో అయినా కానీ డెఫినెట్గా ఆయన మంచి రాజకీయ భవిష్యత్తులో నేను భగవంతుని ప్రార్థిస్తూ ఇక ఇప్పుడు పత్తిపాడు వెళ్తున్నారు మోదుగుల, అక్కడ ప్రచారం చేయబోతున్నారు. ఆల్రెడీ మనం జన సందోహాన్ని చూస్తున్నాము. ఇక్కడ కొంతమంది నేతలు, పత్తిపాడికి సంబంధించిన నేతలు కూడా వచ్చి ఆయన్ని తీసుకువెళ్తున్నారు ప్రచారానికి. ప్రచార రథం కూడా సిద్ధంగా ఉంది, కార్యకర్తలు రెడీగా ఉన్నారు. సో ఇంకా బయలుదేరుతున్నారు మోదుగుల ప్రచారానికి. ఆయనతో పాటు అప్పిరెడ్డి కూడా వెళ్తున్నారు. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైనా వాయిస్ వినిపించాలంటే ఒక గట్టి నాయకుడు కావాలి అంటున్నారు. ఎంపీ స్థానం గనక గెలిస్తే తానే ఆ గట్టి నాయకుడిని అవుతానని, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమస్యలన్నీ పార్లమెంట్లో ప్రస్తావిస్తానని, నిధులు ఇక్కడికి మళ్లిస్తానంటున్నారు మోదుగుల. మరి చూద్దాం విజయం ఎవరిని వరిస్తుందో. ఇది ఈ రోజు షాడో 9. చూస్తూనే ఉండండి TV9.